నమస్తే. వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈరోజు మనం వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. అసలు ఏ రకమైనటువంటి ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి, ఈసారి వానాకాలం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పంటలకు మనం అనుకూలం, ఆ పంటల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ కస్తూరి రాజమణి మ్యామ్. మ్యామ్ నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ టు స్టూడియో మ్యామ్. మనం ప్రోగ్రామ్‌లోకి వెళ్ళి క్వెషన్స్ వేసే ముందు మిమ్మల్ని అడిగేదేంటంటే, ఇప్పుడైతే బాగా అందరూ అడిగేది ఎలినో ఎఫెక్ట్ ఉండబోతుంది. బాగా తగ్గబోతున్నాయి వర్షాలు. ఇంకా ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఈసారి కష్టంగా ఉంటుంది. ఇలాంటి చాలా మాటలు వినిపిస్తున్నాయి మ్యామ్. సో, చాలా డౌట్స్ ఉన్నాయి మాకు. ముందు ఈ విషయం గురించి క్లియర్ చేయండి మ్యామ్. ఎలా ఉండబోతుంది ఈసారి? ప్రస్తుతం మన తెలంగాణలో మన వెదర్ కండిషన్స్ చూసుకున్నట్లయితే గనక, మనకు రెయిన్‌ఫాల్ అనేది ముందుగా మనకి జూన్ ఇదిలో మనకు ముందుగా ఎప్పటిలాగానే మంచి వాతావరణంతో మొదలైందండి. కాకపోతే ఆ తర్వాతకి ఏమైందంటే, రాను రాను మన వర్షపాతంలో గణనీయమైన తగ్గుదల అనేది కనబడింది. ఒకవేళ వర్షపాతం పడితే గనక ఎక్కువ మోతాదులో ఒకేసారి పడడము, లేదంటే గనక మనకు డ్రై కండిషన్స్ 7-10 డేస్ వరకు డ్రై కండిషన్స్ అనేటివి ఇదైనవి. మనకు జూన్‌లో కరెక్ట్‌గా మనకు సీజన్ స్టార్ట్ అయ్యే ముందు రైతులు నేలను తయారు చేసుకునేటప్పుడు, విత్తనం విత్తుకునేటప్పుడు ఆ టైం అంతా కూడా ల్యాండ్ ప్రిపరేషన్ టైంలో మనకు కావాల్సిన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల సోయింగ్స్ అనేటివి చాలా లేట్‌గా జరిగినవి. దానివల్ల విత్తనం విత్తిన ప్రతిసారి మనకు డిలే కావడం వల్ల తర్వాతకి అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అన్నీ కూడా డిలే అవ్వడం జరిగిందనమాట. దానివల్ల దానివల్ల మనకు వీడ్ ఇన్ఫెస్టేషన్స్ గానీ, ఎరువుల యాజమాన్యం గానీ చేపట్టడంలో రైతులు చాలా రకాలైన సమస్యలు ఎదుర్కోవాల్సొచ్చింది. దీనివల్ల మనకేంటంటే తర్వాతి కాలంలో మనకు పంట దిగుబడి పైన చాలా గణనీయమైన ఇంపాక్ట్ మాత్రం మనం గమనించడం జరుగుతుందండి. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నార్తర్న్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్‌లన్నిట్లలో కూడా వర్షపాతం సాధారణం కంటే కొంచెం ఎక్కువగానే నమోదైంది. అయితే ఈ ఎక్కువగా నమోదవ్వడం వల్ల అక్కడ నార్తర్న్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్‌లలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే, ఎక్కువగా మనకు వేసినటువంటి నత్రజని ఎరువులలో మనకు లీచింగ్ లాసెస్ గానీ, డీనైట్రిఫికేషన్ లాసెస్ గానీ మనం గమనించడం జరుగుతుంది. అదే విషయానికి మనం సదరన్ తెలంగాణ జిల్లాలకు వచ్చినప్పుడు ఏం గమనిస్తున్నామంటే, సదరన్ తెలంగాణ జిల్లాలలో ఎక్కువగా నత్రజని లాసెస్‌తో పాటుగా మనం పొటాషియం అక్యుములేషన్ కూడా మనం గమనించడం జరుగుతుంది. ఇంకా మనం సదరన్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్‌కి వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే నత్రజని, భాస్వరంతో పాటు సల్ఫర్ ఇది కూడా డెఫిషియన్సీస్ కూడా ఎక్కువ ఎర్రచెలక నేలలు ఉండడం వల్ల నా ఈ పోషకాల లోపాలు కూడా మనం ఎక్కువగా గమనించడం జరుగుతుందండి. దాని ద్వారా మనకు దిగుబడిలో చాలా వరకి మనము అసమతుల్యతలు ఏర్పడటం వల్ల దిగుబడిలో చాలా వరకు మనము ప్రాబ్లమ్స్ అయితే చూడడం జరుగుతదండి. ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల. యెస్. మేడం చెప్తుంది వింటున్నారు కదా! రైతు మిత్రులారా, మీకు ఇప్పుడు వర్షాకాలానికి సంబంధించి ఎరువుల యాజమాన్యం గురించి కానీ, వెదర్‌కి సంబంధించి కానీ మీకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోను నంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నంబర్‌కి కాల్ చేయండి. మేడం ఉన్నారు. మీకున్నటువంటి డౌట్స్‌ని క్లియర్ చేస్తారు. మ్యామ్, ఇంకొకటేంటంటే మన తెలంగాణ విషయానికొద్దాం మనం ఒకసారి. మన దగ్గర ఎలాంటి నేలలున్నాయి మ్యామ్ ప్రస్తుతానికి? మన తెలంగాణ మొత్తంగా చూసుకున్నప్పుడు, మన తెలంగాణలో మనకి దాదాపుగా 50% కంటే ఎక్కువగా ఎర్ర నేలలుంటాయండి. ఆ తర్వాతకి 25-30% వరకు నల్ల నేలలు, ఆ తర్వాతకి కొద్ది మొత్తంలో ఒక 9% వరకి ఒండ్రు నేలలు, ఆ తర్వాతకి 1-2% వరకి ఎర్రగల్ప నేలలు. వీటితో పాటుగా మన తెలంగాణలో మనము ఏవైతే ఉపయోగిస్తున్న అసమతుల్యత వైన ఎరువుల కారణంగా సమస్యాత్మక నేలలు కూడా ఒక 6-7% వరకు విస్తరించున్నాయండి. ఓకే. మ్యామ్, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే, మన పంట సరళి ఎలా ఉంది? అదేవిధంగా నేలపై ఎటువంటి ప్రభావం ఉంది? ఏంటి అనేది ఒకసారి దానికి సంబంధించి పంటలు. ఓకే అండి. అయితే మనము మన తెలంగాణలో చూసుకున్నట్లయితే, మనకు తెలంగాణ ఏర్పడిన తరువాతకి, మనకు నీటి వనరులనేటివి మనకు చాలా సమృద్ధిగా అవైలబుల్‌లో వచ్చినవండి. దీనివల్ల రైతులు ఎక్కువగా వరి పంట పైన ఖరీఫ్‌లో అండ్ రబీలో ఎక్కువ శాతం వరి పంటకి మొగ్గు చూపుతున్నారు. దాదాపుగా మనకు తెలంగాణ రాకముందు 40-45 లక్షల ఎకరాలలో సాగయ్యే వరి పంటొచ్చేసి ప్రస్తుతం దగ్గర దగ్గర 1,00,00,000 ఎకరాల వరకు సాగవుతుందండి. 2 సీజన్స్‌లో కలిపి.
కలుపుకొని. ఆ తర్వాతకొచ్చేసి మనకు పత్తి పంట గూడా అదే విధంగా చాలా ఎక్కువ ఎకరేజ్‌లోకి వెళ్ళిపోయింది. ఈ 2 పంటలు కలిపి మనం మొత్తం తెలంగాణలో 60-70% వరకి ఆక్రమించుకున్నవి. అయితే ఈ 2 పంటలు ఎలా అంటే, ఈ 2 పంటలకు గూడా మనకు ఎరువులు చాలా ఎక్కువగా విపరీతంగా దగ్గర దగ్గర నత్రజని ఎరువొచ్చేసి యూరియా రూపంలో మనం దగ్గర 200-250 కిలోల వరకి మన రైతులు వినియోగిస్తున్నారు. ఇలా వినియోగించడం వల్ల అధికమైన నత్రజని సంబంధిత ఎరువులను వినియోగించడం వల్ల అవి మనకు పంట పెరగడానికి దోహదపడుతుంది. అలాగే అదే సమయంలో మనకు పెస్ట్ అండ్ డిసీజెస్‌ని కూడా చాలా ఎక్కువగా ఇది చేస్తున్నాయండి. మనకు నత్రజని ఎరువులను వినియోగించినప్పుడు మనకి శాఖీయోత్పత్తి, శాఖీయ పెరుగుదల అనేది ఎక్కువగా కనబడుతది కానీ, మనకు దిగుబడిలో మాత్రం ఆహ్, అంత ఇంప్రూవ్‌మెంట్ అనేటివి కనబడవు. కాకపోతే రైతులు ఎక్కువగా నత్రజని సంబంధిత ఎరువులు, అది డీఏపీ ఎరువులను వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. మనం సమతుల్యమైన ఎరువులను వాడినప్పుడు మాత్రమే మనకు దిగుబడిలి మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మ్యామ్ మీరిప్పుడు ఎరువుల గురించి మాట్లాడారు కాబట్టి ఒక ప్రశ్న ఏంటంటే, రసాయన ఎరువుల గురించి. సాధారణంగా మనం అడుగుతూనే ఉన్నాం, మీరు చెప్తూనే ఉన్నారు. అయినప్పటికి కూడా రసాయన ఎరువుల వినియోగం అనేది ప్రస్తుతం ఎలా ఉంది? ఏమైనా మార్పులు వస్తున్నాయా? ఎందుకంటే చెప్తూ ఉన్నారు కాబట్టి రసాయన ఎరువుల వినియోగం ఎంతవరకు ఎలా ఉండాలనేది. ఒకసారి రైతు మిత్రులకు దీని మీద పూర్తి స్థాయి అవగాహన కల్పించే విషయాలు చెప్పండి మ్యామ్. ఆహ్, మనం యాక్చువల్లీ రసాయన ఎరువులని మనం వాడేటప్పుడు మనం కొద్ది మొత్తంలో ఏదైనా ఒక పంటకి ఒక నిర్దిష్ట మోతాదు ఉంటుందండి. మనకు ఒక రసాయన ఎరువులను వాడేటప్పుడు పంటకి. అయితే ఆ నిర్దిష్ట మోతాదులో మనం ఒక సగం వరకి మనకు సేంద్రియ పదార్థాల రూపంలో ఆ మూలకాలను మనం పంటకు అందించుకోవాలి. మిగిలిన సగం మోతాదుని మనం కెమికల్ ఫెర్టిలైజర్ రూపంలో రసాయన ఎరువుల ద్వారా అందించాలి. అయితే మనకు రాను రాను మనకు పశు సంపద తగ్గిపోవడం వల్ల మన రైతులందరూ కూడా ఎక్కువగా మన రసాయన ఎరువులను ఎక్కువగా వాడారనమాట. వాడడం వల్ల మనకు నేలలో ఉన్న కర్బన పదార్థ శాతం అనేది గణనీయంగా తగ్గిపోయింది. దానివల్ల మనకు ఏ నత్రజని ఎరువులను మనం పైపాటుగా అందించినప్పుడు అవి పంటకు దోహదపడకపోగా ఇంకొక న్యూట్రియంట్ అసమతుల్యతకు దారితీసింది. దీనికి మనకొక ఉదాహరణ ఏం చూడొచ్చు అంటే, మనకిప్పుడు మన పొలాలలో మన రైతులు డీఏపీ సంబంధిత ఎరువులు చాలా ఎక్కువగా విరివిగా మన వరి నేలల్లో వినియోగించారనమాట. ఇలా ఎంత ఎక్కువగా వినియోగించడం వల్ల మనకు జింక్ అనేది చాలా సూక్ష్మ మూలకము. అది మనకు నేలల్లో తగినంతగా మోతాదులో అవైలబుల్‌గా ఉంది ఆల్రెడీ. కాకపోతే మనం వినియోగించిన అత్యధికమైన డీఏపీ వలన ఆ నేలలో ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్న జింక్ మూలకము మనకు పంటకు అందుకు రాకుండా అయింది. అందుకోసం అని జెప్పేసి ప్రతి యాసంగి సీజన్‌లో మనకి వరి దిగుబడులనేటివి గణనీయంగా తగ్గిపోతున్నవి. ఇక్కడ ఏంటి అంటే, మనము వేసే ఎరువులు ఒకదానికి ఒకటి సజాతి ఇదిగా కలిసిపోయి ఇంకొక దాన్ని ఇంప్రూవ్‌మెంట్‌ని ఇది జేస్తవి. యూజ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ జేస్తవి. అదే మాదిరిగా యూజ్ ఎఫిషియన్సీని తగ్గిస్తవి. అలా చూసుకున్నప్పుడు మనం డీఏపీ ఎరువుల్ని ఎంత ఎక్కువ వాడడం వలన, ఈరోజు మనము జింక్ సంబంధిత ఎరువులను ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితము 2, 3 పంటలకు ఒకసారిగా వాడమని చెప్పాము. ఆ తర్వాతకి ప్రతి రబీ సీజన్‌లో, యాసంగి సీజన్‌లో వాడమని చెప్పాము. ఇప్పుడొచ్చేసి మనం ప్రతి యాసంగి సీజన్‌లో రైతులు జింక్ సంబంధిత ఎరువులను వాడినప్పటికి గూడా మన పంట పైన ఎటువంటి ప్రభావం చూపించకుండా మన దిగుబడిని ఏమాత్రం పెంచడం లేదు. సో, రైతులందరూ ఈ విషయాలను గమనించుకునేసి సంబంధిత రసాయన ఎరువులను తగు మోతాదులో వాడుకున్నప్పుడు మాత్రమే మనకు దిగుబడిలో మనకు మంచి ఈ రాబడి అనేది ఉంటుందన్నమాట. సో, ఇదొకటి భాస్వరము మరియు జింక్ సంబంధిత ఎరువులను వాడుకునేటప్పుడు తప్పకుండా మనం సాయిల్ టెస్ట్ చేపించుకునేసి మనకు ఫాస్ఫరస్ మోతాదు ఒకవేళ 58 కిలోల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే గనుక తప్పనిసరిగా ఆ సీజన్‌కి భాస్వరపు సంబంధిత ఎరువులను తగ్గించుకోవడం లేదా సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్‌ని అనుసరించి 25-30% మేరకు మాత్రమే చేసుకోవాలి. ఓకే. రాజమణి మ్యామ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించి పంట ఎదుగుదల మంచిగుండాలన్నా, మంచిగా దిగుబడి రావాలన్నా, రైతు మిత్రులు ఆ పంటకు సంబంధించి ఎలాంటి పోషకాలను అందించాలి? అసలు ఎలాంటి పోషకాలు అవసరం అంటారు దానికి? యాక్చువల్లీ మనకి ఏ పంటకైనా కూడా మన తెలంగాణలో మనకెక్కువగా మనం పండించే పంటలు వరి, మొక్కజొన్న, పత్తి, జొన్న, రాగి, మనకు పప్పు దినుసు పంటలైనా, మనకు
కందులు, పెసలు, మినుములు ఇవి పండిస్తా ఉంటాము. ప్రతి పంటకి కూడా మా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి మనము ఒక్కొక్క పంటకి దాని యొక్క క్రాప్ డ్యూరేషన్‌ని ఆ పంట యొక్క దశను అనుసరించి ఇంత ఎరువుని ఈ దశలో వేసుకోవాలి అని జెప్పేసి ఒక నిర్దిష్టమైన ఎరువులను రూపొందించారనమాట. అయితే ఆ నిర్దిష్టమైన ఎరువులను యేసుకునేటప్పుడు ఇప్పుడు వరి, పత్తి, మొక్కజొన్న ఇట్లాంటి పంటలను తీసుకున్నప్పుడు వాటికి నత్రజనిని 3-4 దఫాలుగా వేసుకోవాలి. ఎందుకంటే మనం నత్రజని ఎరువులను వాడేటప్పుడు నత్రజని ఏమవుతదంటే మనకు ఆ ఎరువులకి 30-40% మాత్రమే మొక్క ఉపయోగించుకునే సామర్థ్యం ఉంటది. మనం ఒకవేళ 100 కిలోలు నత్రజని సంబంధిత ఎరువులను ఒకేసారి వేసినప్పుడు 30-40 కిలోల నత్రజని ఎరువులను మొక్క తీసుకొని మిగిలిన 50-60% వరకు ఎరువులు మొత్తం కూడా మనకు లీచింగ్ లాసెస్ లేకపోతే డీనైట్రిఫికేషన్ లాసెస్ వల్ల మన భూగర్భ జలాలను కలుషితం చేస్తవి. లేకపోతే వాయు రూపంలో బయటకొచ్చేసి మన ఎయిర్ పొల్యూషన్ జరుగుతదనమాట. ఇటువంటి అనవసరమైన సమస్యలు ఏర్పడతాయి తప్ప మొక్క తీసుకోదు కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ 1-2 దఫాలుగా ఎక్కువ మోతాదులో వెళ్ళకుండా 3-4 దఫాలుగా వేసుకున్న ప్రతిసారి 20-25 కిలోలు ఒక ఎకరానికి మించకుండా వేసుకోవాలి నత్రజని సంబంధిత ఎరువులను. అదేవిధంగా భాస్వరం సంబంధిత ఎరువులను చూసుకున్నప్పుడు మనము భాస్వరం ఎప్పుడు కూడా ఏ ఎరువులు వేసుకున్నా కూడా మన రైతులు సాయిల్ టెస్టింగ్ చేయించుకొని దానిని అనుసరించి మనకు ఒకవేళ ఆ మూలకం యొక్క అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటే గనక ఒక 25-30% తగ్గించుకొని, ఎక్కువ ఉంటే గనక తగ్గించుకొని, తక్కువ ఉంటే గనక ఎక్కువ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో అలా వేసుకునేటప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భాస్వరము మరియు నత్రజని ఎరువులను రెండింటికి యాంటగోనిస్టిక్ నేచర్ ఉంటది కాబట్టి 2 ఎరువులను ఒకటేసారి కలిపి వేసుకోవద్దనమాట. ఎప్పుడు కూడా భాస్వరం ఎరువులను అడుగు మందులాగానే ఒకటేసారి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాతకి పొటాషియం ఎరువులకు సంబంధించి పొటాషియం ఎరువులను ఎప్పుడు కూడా మన భూసార పరీక్షలను అనుసరించి 2 దఫాలుగా వేసుకోవాలి. ఒకటి విత్తేటప్పుడు వేసుకోవాలి. ఆ తర్వాతకి పుష్పించే టైంలో లేకపోతే గింజ పట్టే టైంలో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం ద్వారా మనకేమవుతదంటే గింజ తూకం పెరగడం జరుగుతదనమాట. గింజ బరువు పెరగడం జరుగుతది. అది రైతుకి ఈల్డ్ ఇంప్రూవ్‌మెంట్ కిందకి చాలా మంచిగా ఉపయోగకరమైందనమాట. చాలామంది రైతులు ఎక్కువగా మనకు ఈ పొటాషియంని కింద అడుగుకు వేయట్లేదండి. ఒకసారి వేసుకుంటున్నారు. అడుగుకి ఒకసారి వేసుకుని ఆ తర్వాతకి పుష్పించే దశలో ఇంకొకసారి తప్పకుండా 2 దశల్లో వేసుకున్నప్పుడు మనకు దీని యూజ్ ఎఫిషియన్సీ అనేది మొక్కకు మంచిగా జరిగి మనకు దిగుబడి అనేది చాలా బాగా పెరుగుతదనమాట. ఇక మనకు మైక్రో న్యూట్రియంట్స్ కూడా మనకు చాలా ముఖ్యమండి మన పంటకి. ఇంతకుముందు రోజులలో మనము మైక్రో న్యూట్రియంట్స్‌ని ఎక్కువ వేసుకునే వాళ్ళు కాదు. కాకపోతే మనకు ఎప్పుడైతే పత్తిలో ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు లేకపోతే చాలా డ్రై కండిషన్స్ ఉన్నప్పుడు మనకు మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అని చాలా బాగా కనబడతాయి అన్నమాట. అలా కనపడినప్పుడు మనకు సంబంధిత ఏదైతే మైక్రో న్యూట్రియంట్ డెఫిషియంట్ ఉంటుందో దానిని ద్రవ రూపంలో పిచికారీ చేసుకున్నప్పుడు మొక్క చాలా సమర్థవంతంగా వినియోగించుకోబడుతుంది అనమాట. మనకి ఈ డెఫిషియన్సీ ఉండేది మన తెలంగాణ నేలల్లో జింక్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఈ జింక్ డెఫిషియన్సీని అధిగమించుకోవడం కోసము మనం 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని 1 లీటర్ నీటికి కలుపుకొని ఒక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే. రాజమణి మ్యామ్, మన రాష్ట్రం విషయానికి వద్దాం ఒకసారి. పోషకాల గురించి మాట్లాడితే మన దగ్గర ఇంకా ఎలాంటి పోషక లోపాలు ఉన్నాయి, ఏంటి అనేది ఒక్కసారి వివరించండి మ్యామ్. మన రాష్ట్రంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు దగ్గర మన తెలంగాణలో 55 నుంచి మనకు 55% వరకు ఎర్ర నేలలు ఉన్నాయండి. 50% ఎర్ర నేలలు ఉన్నవి. ఆ తర్వాతకి ఇంకొక 30-40% వరకు నల్ల నేలలు. ఆ తర్వాతకి ఇలా విస్తరించి ఉన్నాయి కదా. మనకు ఎర్ర నేలల్లో ఏంటి అంటే ఎర్ర నేలల్లో మనకు పోర్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటదన్నమాట. అలాగే మనకు ఆర్గానిక్ కర్బన శాతం అనేది కూడా తక్కువ ఉంటదన్నమాట. ఎక్కడైతే ఏ నేలల్లో అయితే కర్బన సేంద్రియ పదార్థం తక్కువ ఉంటదో ఆ నేలలు మనకు ఎటువంటి ఇతర మూలకాలను మనకు హోల్డ్ చేసుకునే శక్తి దానికి ఉండదన్నమాట. దానికి ఉండదు కాబట్టే మనం ఎక్కువగా రైతులు ఫెర్టిలైజర్స్ పైన ఆధారపడుతున్నారు.
చేస్తున్నారు. అయితే ఈ ఫెర్టిలైజర్స్ పైన ఆధారపడేటప్పుడు ఆల్రెడీ మనకు కర్బన శాతం తక్కువ ఉంటుందంటే, మనకు వేరే మూలకాలన్నీ కూడా తక్కువ ఉంటున్నాయి కాబట్టి, మనకు ఫెర్టిలైజర్స్ అప్లై చేసుకునేటప్పుడు మనం తప్పకుండా వాటిలలో మనము సేంద్రియ పదార్థాలను కలుపుకొని వాడుకోవడం అనేది చాలా ముఖ్యము. నత్రజని మరియు ఆ సేంద్రియ కర్బన పదార్థం అనేది 100% నేలల్లో చాలా తక్కువగా ఉంది. ఆ తర్వాతకి ముఖ్యమైన పోషకం భాస్వరం. భాస్వరము మనము మరియు పొటాషియము. ఈ భాస్వరం, పొటాషియము మనకు దాదాపుగా 60-70% నేలల్లో మనకు మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉన్నందుకు మనం సాయిల్ టెస్ట్ చేపించుకునేసి సాయిల్ టెస్ట్ రిజల్ట్స్ అనుసరించి మనకు ఒకవేళ ఎక్కువ ఉంటే గనుక 25-30% తక్కువ వేసుకోవడము, తక్కువ ఉంటే గనుక 25-30% ఎక్కువ వేసుకోవడం అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. ఆ విధంగా మనకు ఏదైతే ఎక్కువ అంటే మన నేలలలో మనకు సాయిల్ అనేది చాలా హెట్రోజీనస్ నేచర్‌తో ఉంటది కాబట్టి, మనం తప్పకుండా ఒకరి పొలం నుంచి ఇంకొకరి పొలంకి వేరియేషన్ అయితే ఉంటది. ఇది నేను చెప్పేది 70-80% నేలల్లో ఎక్కువ ఉంది అని చెప్పేసి. దానిని అనుసరించి రైతులు ఆ పోషకాలను పంటలకు అందించుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే గనక మనకు జింక్ డెఫిషియన్సీ అనేది దాదాపుగా 30-35% నేలల్లో డెఫిషియన్సీ ఉంది. మిగిలిన కాపర్, మ్యాంగనీస్, ఐరన్ ఇటువంటి సూక్ష్మ పోషకాలు మనకు అంతగా డెఫిషియన్సీస్‌లో లేవండి. కాకపోతే ఎప్పుడైతే మనకు అధికమైన బెట్ట లేకపోతే అధికమైన వర్షపాతం లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది మనకి ఏర్పడుతుండొచ్చు. అలాగే మనకి ఇప్పుడున్న రోజులలో సల్ఫర్ అనేది ఇంకొక ముఖ్యమైన మూలకం అండి. ఈ మూలకం కూడా దాదాపుగా 40% నేలల్లో లోపం గుర్తించడం జరిగింది. ఇంతకు ముందు రోజుల్లో మనము భాస్వరం కోసము మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువును వినియోగించే వాళ్ళము. దాంతో పాటు దాంట్లో మనకు సల్ఫర్ ఉండేది కాబట్టి మన అవసరాలకు సరిపోయింది. బట్ ప్రస్తుత రోజులలో మన రైతులు ఎక్కువగా భాస్వరం ఎరువుల కోసం డిఏపి ఎరువును వాడుతున్నారు. ఈ డిఏపి ఎరువుల్లో మనకు 23% నత్రజని, మిగిలినది భాస్వరం ఉంటుంది కాబట్టి దాంట్లో సల్ఫర్ ఉండట్లేదు. అందుకోసం గత చాలా సంవత్సరాలుగా ఈ పోషకాన్ని మనము భూమిలో అందించలేకపోవడం వల్ల ఈ సల్ఫర్ డెఫిషియన్సీ మనకు దగ్గర దగ్గర 40% కంటే నేలల్లో చాలా లోపం గుర్తించడం అయింది. అయితే ఈ సల్ఫర్ లోపం ఉండడం వల్ల ఇంకొక సమస్య మనం ఏం చూస్తూ ఉంటామంటే, మనకు నత్రజని యూజ్ ఎఫిషియన్సీ అనేది తగ్గడం జరుగుతూ ఉంటది. ఎప్పుడైతే నత్రజని మరియు సల్ఫర్ 12:1 రేషియోలో ఉన్నప్పుడు మనకి రెండింటి యూజ్ ఎఫిషియన్సీ నత్రజని మన భూముల్లో ఇంకొంచెం మంచిగా యూజ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవ్వడానికి ఉంటదన్నమాట. సో మనకు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనకు సల్ఫర్ డెఫిషియన్సీని ఓవర్‌కమ్ చేయడం కూడా చాలా ముఖ్యమైనదిగా గమనించవలెను. యెస్. రైతు మిత్రులారా వింటున్నారు కదా! రాజమన్ మ్యామ్ చెప్తున్నది. సో, మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా అంటే ఎరువుల యాజమాన్యం ఏ రకంగా చేయాలి? అదేవిధంగా ఈ ఓవరాల్‌గా అంటే ఎలాంటి అసమతుల్యతలున్నాయి? భూమికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కానీ, లేదా ఓవరాల్‌గా వానాకాలం పంటల్లో ఎరువుల విషయానికి ఇంకా అధిక దిగుబడి పొందాలంటే ఏం చేయాలనే విషయాలకు సంబంధించి కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నంబర్‌కి నోట్ చేసుకోండి. ఆ నంబర్‌కి కాల్ చేయండి. మేడం ఉన్నారు ఆన్సర్ ఇస్తారు. అండ్ ఈ వానాకాలం పంటలకు సంబంధించి ఓవరాల్‌గా మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్‌నినో ఎఫెక్ట్ కూడా ఎంతవరకు ప్రభావం చూపబోతుంది? దానివల్ల ఏం జరగబోతుంది? ముఖ్యంగా తెలంగాణ పంట భూముల విషయాల్లో ఏ రకంగా ఉన్నాయి? ఇలాంటి వాటికి కూడా మేడం చక్కగా సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఆ నంబర్‌కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీరు మంచి సమాధానాన్ని పొందగలుగుతారు. మ్యామ్ ఇప్పుడు మనం అన్నట్టు ఈ ఎరువులకు సంబంధించి ఇంత అసమతుల్యతలు ఉన్నాయి కదా! ఆ వాడకం విషయానికి సంబంధించి. సో, దీనివల్ల భూమిలో ఎలాంటి సమస్యలొస్తాయి? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకి అసమతుల్యత అనేది ఏర్పడినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నామండి. మన నేలల్లో మనకు భాస్వరం గానీ, పొటాషియం గానీ 70-80% నేలల్లో ఎక్కువగా ఉంది. వీటి లభ్యత అనేది చాలా ఎక్కువుంది. ఈ లభ్యత ఎక్కువున్నప్పుడు మనం తీసుకొచ్చేసి ఇంకొక ఫెర్టిలైజర్ యాక్చువల్‌గా అవసరం లేదు. మనకు జింక్ పైపాటుగా మళ్ళీ అందించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ అసమతుల్యత వల్ల మనము అగైన్ జింక్ ఫెర్టిలైజర్స్ కూడా
కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసమతుల్యత ఏర్పడిన ప్రతిసారి ఆ పొలాలలో మనము అదనంగా ఈ ఎరువుల పైన ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడం, వేరే ఎరువులను వాడి ఇంకా వేరే ఎరువులను వేసుకోవాల్సిన అవసరం ఒకటి ఏర్పడుతుంది. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి అంటే, మనకు సాయిల్ పొల్యూషన్ జరుగుతది. సాయిల్ పొల్యూషన్ నుంచి ఏవైతే మనం పంటకందించిన ఎరువులన్నీ మన గ్రౌండ్ వాటర్‌లోకెళ్ళేసి మన గ్రౌండ్ వాటర్‌ని మొత్తం పొల్యూట్ చేస్తా ఉంటవి. అదే గ్రౌండ్ వాటర్ మనం తీసుకున్నప్పుడు మనకు చాలా రకాలైన ఆరోగ్య సమస్యలొస్తా ఉంటవి. ఇక ముఖ్యంగా మనము వాటెవర్ ఈ రైస్ ఫీల్డ్స్‌లలో మనకు ఖరీఫ్ సీజన్‌లో కానీ, యాసంగి సీజన్‌లో కానీ మనకు వరి విస్తారంగా పండిస్తున్నారు. ఈ విస్తారంగా పండించే ఈ వరి పంటకి మనం నత్రజని ఎరువులను దాదాపుగా 200 కిలోల వరకు వేస్తూ ఉంటాం ఒక హెక్టార్‌కి. ఇలా వేయడం వల్ల మనకు మీథేన్ ఎమిషన్స్ ఇప్పుడు ఏదైతే మనం ఈరోజు ఒక సమస్యను ఎదుర్కొంటున్నామో, వాతావరణంలో మార్పులు, వాతావరణ సంబంధిత మార్పులు. మనకు రెయిన్‌ఫాల్ చాలా అబ్రప్ట్‌గా వస్తుంది. మనకు ఇదేంటి మనకు టెంపరేచర్స్ చాలా డ్రాప్ అవుతూ ఉంటావి. లేకపోతే సడెన్ ఇంక్రీజెస్ ఇలాంటివి డ్రాట్ కండిషన్స్ ప్రివేల్ అవుతూ ఉంటవి. వీటన్నిటికి రీజన్ ఏంటి అంటే, మనకు ఈ ఫెర్టిలైజర్స్ త్రూ మనకు అవి రిలీజ్ చేసే గ్యాసెస్ అన్నమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. మనకు ఆహ్, డీనైట్రిఫికేషన్ జరిగి N2O గ్యాసెస్ రిలీజ్ అవుతా ఉంటవి ఒక సైడ్ నుంచి. ఇంకొక సైడ్ నుంచి వరి తర్వాతకి వరి పంట వేసినప్పుడు మనకి మీథేన్ గ్యాసెస్ అనేటివి రిలీజ్ అవుతా ఉంటవి. ఇవన్నీ చాలా లాంగ్ నుంచి మనకు ఇవి అట్మాస్ఫియర్‌లోకి రిలీజ్ అవ్వడం వల్ల ప్రస్తుతం మనం ఇటువంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ తర్వాతకి మనమే వాటి ద్వారా సమస్యలను గూడా ఎదుర్కొంటున్నాము. అందుకోసం తప్పకుండా మనము సమతుల్యమైన ఎరువులను వాడుకోవడం అనేది చాలా ముఖ్యం ప్రస్తుత తరుణంలో. ఓకే. మ్యామ్ ఒక ఫోన్ కాల్ ఉన్నారు. లైన్‌లో ఉన్నారు కాలర్. వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. ఓకే. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సత్తి వెంకటరెడ్డి అండి ఆర్వెల్ నుంచి. ఓకే. రాజమణి మ్యామ్ ఉన్నారు. మీ ప్రశ్న ఏంటో అడగండి. అదే బూడిద గుమ్మడి పాదులు బీర పాదులు అవి పెట్టామండి. ఓకే. ఓకే. బీరపాదులు. చిత్రాట బీర. చెప్పండి. అడగండి. మీ ప్రశ్న అడగండి. అవి పాదులు సరిగా రావట్లేదు. ఓకే. మ్యామ్. మీరు మీ నేలని ఏమైనా ఒకసారి పరీక్ష చేపిచ్చారా అండి? రోజు నీళ్ళు పోతున్నాడు వర్షాలు సరిగ్గా కురవక. వర్షం కురవక అంటున్నారా మీరు? వెస్ట్ ఆ, గోదావరి కదా! ఓకే. ఓకే. సరేనండి. మీరొకసారి మీకు ముందుగానే విత్తనమే మొలకెత్తడం లేదు అని జెప్పేసి మీరు అంటున్నారు కదా! ఒకసారి మీరు నాణ్యమైన విత్తనం తీసుకొచ్చారా లేదా అని ఒక్కసారి క్రాస్ చెక్ చేయండండి ప్లీజ్. చేసిన తర్వాతకి మీరు ఆ విత్తనం విత్తుకునేటప్పుడు ఒకసారి తప్పకుండా విత్తన శుద్ధి అనేది మనకు ఈ కాయగూరల విత్తనాలు విత్తుకునేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. ఆ విత్తన శుద్ధి చేసుకొని మీరు గనక నాణ్యమైన విత్తనం ఒకసారి భూసార పరీక్షలు గూడా చేసుకొని విత్తన శుద్ధి మీ భూమికి తగిన పంట అది వస్తుందా లేదా అని జెప్పేసి దాని ద్వారా మీకు తెలుస్తుంది. ఒకసారి ఆ విధంగా చేసి మీరు చేసినట్లయితే గనక మీకు ఉపయోగం ఉంటుందని జెప్పేసి ఓకే. మ్యామ్ ఇప్పుడు ఏ పంట వేయాలన్నా, పంట దిగుబడి మంచిగుండాలన్నా దానికి అంటే ఏ నేలకు ఏ పంట మనకు అనుకూలమని తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు చేయించుకోవాలని మీ సైంటిస్ట్‌లు అవునండి. పదే పదే చెప్తుంటారు కాబట్టి మ్యామ్. అసలు ఈ భూసార పరీక్షలకు సంబంధించి దాన్ని ఎలా అంచనా వేసుకోవాలి? దాన్ని ఎలా అవగాహన తెచ్చుకోవాలి? దాన్ని అంటే భూసార పరీక్ష కి తీసుకెళ్లడం కానీ, పరీక్ష తర్వాత కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి దాని గురించి క్లియర్‌గా చెప్పండి. ఓకే అండి. మనం ముందుగా ఎప్పుడు కూడా భూసార పరీక్షకు సంబంధించిన మట్టి నమూనాలను ఆ టైంలో ఆ టైంలో మనం తీసుకోవాలన్నమాట. కంటిన్యూయస్‌గా వర్షాలు పడేటప్పుడు మాత్రము ఆహ్, భూ ఈ సాయిల్ టెస్ట్‌ని దీనికోసము మట్టి శాంపిల్స్‌ని మాత్రం కలెక్ట్ చేయొద్దు. అలా కలెక్ట్ చేసేటప్పుడు మీరు ఒక ఎకరం పొలం నుంచి దాదాపుగా ఒక 6-7 శాంపిల్స్‌ని కలెక్ట్ చేసి మీకు దాన్ని ఏ పంట కోసం మీరు వేయాలనుకుంటున్నారో ఆ పంట ఇదిని అనుసరించి దాని వేరు ఎంత లోపలికి వెళ్తుందో అంత లోతు నుంచి మీరు మట్టి నమూనాలను సేకరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ మట్టి నమూనాలను సేకరించేటప్పుడు మనకు ఆ మట్టి అక్కడ తీసుకునేటప్పుడు చాలా నీరు ప్రవహించే ఏరియా ఉండకూడదు. ప్లస్ అక్కడ ఎరువులు గానీ, ఎటువంటి సేంద్రియ ఎరువులు గానీ, రసాయన ఎరువులు గానీ వేసిన నేలల నుంచి తీసుకోకూడదు. మళ్ళీ మీకలా తీసుకోకుండా మీరు
నార్మల్ మీకు మొత్తం ఒకటే మాదిరి ఉన్న దగ్గర నుంచి ఒక 6-7 లొకేషన్స్‌లలో మీరు ఒక ఎకరాలో తీసుకొని ఆ ఇదిని మొత్తం ఆ మట్టిని మొత్తము మీరు ఒక చెట్టు నీడ కింద ఆరబెట్టుకునేసి తర్వాతకి దాంట్లో ఉన్న రాళ్ళు గానీ, ఆకులు అవి ఇవి ఉంటవి కదండీ! ఆ వేరుకి సంబంధించినవి అన్నీ తీసేసిన తర్వాతకి మంచిగా షేడ్ డ్రై చేసిన తర్వాతకి ఆ శాంపుల్స్‌ని మీరు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక భూసార పరీక్షా కేంద్రానికి పంపించినట్లయితే వాళ్ళు మన దగ్గర ఏవైతే స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటావో ఆ స్టాండర్డ్ ప్రొసీజర్ అకార్డింగ్ మీకు అనాలిసిస్ చేసిస్తారనమాట. అయితే ఇలా అనాలిసిస్ చేసిన తర్వాతకి మీకు భూసార పత్రంని ఇస్తారనమాట. మీ మట్టిలో ఏది ఎలా ఉంది ఏంటి అని చెప్పే ఒక భూసార పత్రం ఇస్తారు. హెల్త్ కార్డ్‌ని ఇస్తారనమాట. ఆ హెల్త్ కార్డ్‌లో మీకు ఏమేం వివరాలు ఉంటాయంటే సాయిల్ యొక్క పీహెచ్, సాయిల్ యొక్క ఈసీ కండిషన్, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఆర్గానిక్ కార్బన్ స్టేటస్, నత్రజని, భాస్వరం, పొటాషియం. ఇవి మామూలుగా రైతులకి ఇవి మేజర్ న్యూట్రియంట్స్ ఇంతవరకు చేసుకోమని చెప్తా ఉంటారు. ఒకవేళ రైతు గనుక ఏమైనా ఆర్చర్డ్ క్రాప్స్ కానీ, ఏమైనా ఇంపార్టెంట్ వాణిజ్య పంటలకెళ్తున్నప్పుడు మైక్రో న్యూట్రియంట్స్, వాటర్ ఇరిగేషన్ శాంపిల్స్ కూడా చేసుకోవడానికి ఇచ్చినట్లయితే ఆ డీటెయిల్స్ కూడా అందులో పొందుపరచడం జరుగుతది. ఇక్కడ ముందుగా మనకు సాయిల్ హెల్త్ కార్డ్‌ని చూసుకున్నప్పుడు సాయిల్ హెల్త్ కార్డ్‌లో మనకు ఫస్ట్ వచ్చేసి పీహెచ్ అని చెప్పేసి ఉంటదనమాట. ఈ పీహెచ్ ఏంటంటే మన సాయిల్‌లో రియాక్షన్ ఎలా ఉంటది? సాయిల్ స్టేటస్ ఏంటి అని చెప్పే ఒక సూచిక. దీంట్లో మనకు సాయిల్ సూచిక 6.5-7.5 మధ్యలో ఉన్నట్లయితే సాయిల్స్ అవి న్యూట్రల్ కండిషన్‌లో ఉన్నట్టు అన్నమాట. ఆ న్యూట్రల్ కండిషన్‌లో ఉన్నప్పుడు మనకు అన్ని రకాలైన పోషకాలు మొక్కకి అందుబాటులో ఉంటవి. మైక్రో న్యూట్రియంట్స్ మాత్రము స్లైట్ అసిడిక్ కండిషన్‌లో అవైలబుల్‌గా ఉంటవి. అంటే 5.5 నుండి 6.5 మధ్యలో మనకు మైక్రో న్యూట్రియంట్స్ అందుబాటులో ఉంటవి. దీంట్లో మాలిబ్డినం అని చెప్పేసి ఇంకొక మూలకం ఉంటది. ఆ మూలకం మాత్రము మనకి మోడరేట్ ఆల్కలీ కండిషన్స్‌లలో అవైలబుల్‌గా ఉంటదన్నమాట. అయితే ఇది ఎప్పుడైతే మనకు సాయిల్ పీహెచ్ మేజర్‌గా కరెంట్ సిట్యుయేషన్స్ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో మన సాయిల్స్ న్యూట్రల్ నుంచి ఆల్కలీ కండిషన్స్‌లో ఎక్కువున్నాయన్నమాట. ఈ ఆల్కలీ కండిషన్స్‌లో ఉన్నప్పుడు మనకేమవుతదంటే ఇంతకుముందు మనం చెప్పుకునేలాగా మనకు మైక్రో న్యూట్రియంట్స్ అనేటివి స్లైట్ అసిడిక్ కండిషన్స్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అంటే 5.5 నుండి 6.5 మధ్యలో అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఆల్కలీ కండిషన్స్‌కెళ్ళే వరకి ఏ ఒక్క మైక్రో న్యూట్రియంట్ కూడా మనకు అవైలబుల్ కండిషన్‌లో ఉండదు. దానికి తోడుగా మనము వినియోగించే అసమతుల్య ఎరువుల వల్ల మైక్రో న్యూట్రియంట్స్ మొత్తంకి మనకు పంటకి అందుబాటులో లేకుండా అవుతున్నవి. కాబట్టి రైతులు సమతుల్యంగా ఎరువులను వాడుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ సాయిల్ రియాక్షన్ అనేది 6.5-7.5 మధ్యలో ఉంటది. అప్పుడు అన్ని మూలకాలు కూడా మనకు అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఆ తర్వాతకొచ్చేసి మనకు ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఇది మన భూమిలో ఉన్న ఎంత ఉప్పు శాతం ఎంత ఉంది అని చెప్పేసి సూచించే ఒక ఇది అన్నమాట. అయితే ఇది ఎప్పుడు కూడా మనకు బిలో 2 ఉండాలన్నమాట. బిలో 2 డెసిసైమెన్స్ పర్ మీటర్ ఉంటే గనుక మనకు ఆ భూమిలో లవణ సాంద్రత అనేది తక్కువగా ఉన్నట్టు మనకు దీనివల్ల పంట పైన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మన తెలంగాణలో ప్రస్తుతము ఎక్కువ శాతము 2 కంటే తక్కువనే ఉందన్నమాట మనకు లవణ సాంద్రత. ఆ తర్వాతకి ఇంకొక ముఖ్యమైన సూచిక సేంద్రియ కర్బన పదార్థము, ఆర్గానిక్ కార్బన్ కంటెంట్. మన తెలంగాణ అంతటా కూడా ఈ ఆర్గానిక్ కర్బన పదార్థం అనేది 0.5 కంటే బిలో ఉందన్నమాట. 0.5 కంటే బిలో ఉంటే తక్కువగాను, 0.5-0.7.5 ఉంటే మధ్యస్థంగాను, 0.7.5% కంటే ఎక్కువ ఉంటే మనకు ఆ భూముల్లో కర్బన శాతం ఎక్కువ ఉన్నట్టుగాను మనం గుర్తిస్తాము. అయితే ఇట్లా చూసుకున్నప్పుడు మన తెలంగాణలోనే కాదు మన దేశమంతట కూడా సేంద్రియ పదార్థం అనేది చాలా తక్కువగా ఉంది. అందుకోసమే మనకు ఎప్పుడు విరివిగా చెప్తూ ఉంటాము. డిఫరెంట్ క్రాప్ రొటేషన్స్ చేయండి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి, న్యాచురల్ ఫార్మింగ్ చేయండి, సేంద్రియ కర్బనాన్ని ఇంప్రూవ్ చేయండి. సో దట్ మనకు సేంద్రియ కర్బన పదార్థం ఇంప్రూవ్ అవుతే గనుక మనకు వేరే న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా మన భూమి హోల్డ్ చేసుకునే పరిస్థితులలో ఉంటది. మనం సేంద్రియ పదార్థం
పదార్థాన్ని ఇంప్రూవ్ చేసుకోకుండా మనము ఎంత రసాయన ఎరువులు విరివిగా వేసినా కూడా క్రాప్ ఇంప్రూవ్మెంట్ అనేది ఏమాత్రం కూడా జరగదు. మనం వేసిన రసాయన ఎరువులన్నీ కూడా భూమిలోనే ఉంటవి. తద్వారా అవి గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేస్తూ ఉంటవి. సైమల్టేనియస్లీ మనకి మన వాతావరణంలో కూడా అనూహ్యమైన మార్పులకు కారణం అవుతూ ఉంటవి. ఆ తర్వాతకి వచ్చేసి ఇంకొక ముఖ్యమైన మూలకము నత్రజని. ఈ నత్రజని 280 కంటే తక్కువ ఉంటే గనక మనము దాని లభ్యస్థితి తక్కువగా ఉందని, 280 నుంచి 560 మధ్యలో ఉన్నట్లయితే లభ్య నత్రజని ఆ నేలల్లో మధ్యస్థంగా ఉన్నట్టు, 560 కంటే ఎక్కువగా ఉంటే గనక దాని లభ్యస్థితి ఆ సాయిల్స్ చాలా మంచివి అన్నట్టుగా, నత్రజని ఎక్కువ ఉంది అన్నట్టుగా మనం చెప్పుకుంటాము. ఈ నత్రజని కూడా ఎక్కడైతే మనకు సేంద్రియ కర్బన పదార్థం తక్కువ ఉంటుందో ఆ నీళ్ళల్లో అన్నిట్లలో కూడా నత్రజని అనేది తక్కువగానే ఉంటుందన్నమాట. మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం 280 కంటే తక్కువ ఉంటే మన నీళ్ళల్లో నత్రజని లోపం అంటున్నాం కదా. ఎక్కువ శాతం నీళ్ళల్లో 140 వరకు మాత్రం, 140 నుంచి 180 మధ్యలో మాత్రమే మనకు ఈ లభ్య నత్రజని అనేది మన తెలంగాణ నేలల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం విరివిగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువుల వల్ల మనం చాలా అంటే చాలా వరకు తగ్గించేసాము మనము సేంద్రియ పదార్థాలను భూమికి వేసుకోవడం అనేది. అందువల్ల మనకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మనకు ఏ మూలకం కూడా భూమిలో నిలుపుకునే శక్తి మన భూమికి ఉండట్లేదు. ఆ తర్వాతకి మరొక ముఖ్యమైన మూలకము భాస్వరం. భాస్వరం మనకి వేరు వ్యవస్థని మంచిగా అభివృద్ధి చేయడానికి చాలా ఉపయోగకరమైన న్యూట్రియంట్. ఇది మనకు 58 కిలోల కంటే ఎక్కువగా ఉంటే ఆ నేలల్లో మనకు లభ్య భాస్వరం అనేది ఎక్కువగా ఉన్నట్టు, 25% కంటే 25 కిలోల కంటే తక్కువ ఉంటే గనక అక్కడ దాని మోతాదు తక్కువగా ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మన తెలంగాణ నేలలన్నిట్లలో కూడా ఈ లభ్య భాస్వరం అనేది 60 నుంచి 70% వరకు ఎక్కువగా ఉందన్నమాట. ఇది ఎక్కువ ఉండడం వల్లనే మనము ప్రస్తుతం జింక్ సంబంధిత సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము. అయితే మనము రైతులు ప్రతిసారి ప్రతి సీజన్కి కూడా మనకు ఈ భాస్వరం ఎరువులను వేస్తున్నారు. వేసినప్పుడు ఈ భాస్వరం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మన దగ్గర ఎక్కువ శాతము న్యూట్రల్ నుంచి ఆల్కలీ కండిషన్స్లలో మన సాయిల్స్ ఉంటున్నవి అనేసి. అయితే ఈ ఆల్కలీ కండిషన్స్లలో మన సాయిల్స్ ఉండడం వల్ల వాట్ ఎవర్ డిఏపి ఫర్టిలైజర్స్ మనం ఫార్మర్స్ యూజ్ చేస్తారు అవన్నీ కూడా వెళ్ళేసి పంటకు అవైలబిలిటీ వచ్చే దానికంటే ఫిక్సేషన్ లభ్యం కాని స్థితిలోకి ఎక్కువ వెళ్ళిపోతున్నవి. దానివల్ల మనకు మన పంట పొలాల నుంచి మన భూగర్భ జలాలలోకి మనకు ఈ భాస్వరం ఎరువులు రన్ ఆఫ్ అయిపోవడం వల్ల యూట్రిఫికేషన్, నాచు అనేది చాలా ఎక్కువ పెరిగిపోయి యూట్రిఫికేషన్ లాస్ ఇది అనేది చాలా ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఆ తర్వాతకి మనం చూసుకున్నట్లయితే మరో ప్రధాన పోషకము పొటాషియము. ఈ పొటాషియం కనుక 340 కంటే ఎక్కువగా ఉంటే కనుక అది ఆ భూమిలో ఎక్కువ ఉన్నట్టు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 340 నుంచి 140 మధ్యలో ఉంటే గనక మధ్యస్థంగా ఉన్నట్టు, 140 కంటే తక్కువగా ఉంటే గనక ఆ నేలలో తక్కువ పొటాషియంని కలిగి ఉన్నట్టుగా మనం గుర్తించుకోవాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మన నేలల్లో కూడా 70 నుంచి 80% నేలల్లో మనకు ఈ లభ్య పొటాషియం అనేది ఎక్కువగానే ఉందన్నమాట. అయితే ఈ లభ్య పొటాషియం ఎక్కువ ఉన్నప్పుడు మనకు పొటాషియం ఎరువులను దగ్గర 20 నుంచి 25% వరకు తగ్గించుకొని వేసుకోవడము. ఒకవేళ ఎక్కువ ఉంటే గనక తగ్గించుకొని, తక్కువ ఉంటే గనక ఎక్కువ చేసి వేసుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. ఆ తర్వాతకి మనం చూస్తున్నాము, జింక్ మనకు ప్రామినెంట్ డెఫిషియెంట్ ఇది అన్నమాట. మనకు జింక్ అనేది 0.6 ppm కంటే తక్కువ ఉంటే గనక ఆ సాయిల్స్ అన్ని డెఫిషియెంట్ సాయిల్స్. 0.6 ppm కంటే ఎక్కువ ఉంటే గనక ఆ సాయిల్స్ అన్నీ కూడా సఫిషియెంట్ రేంజ్లో ఉన్నట్టు. ఇప్పుడు మనకి ఏర్పడుతున్న మరొక ప్రధాన సమస్య సల్ఫర్ గనక 10 ppm కంటే తక్కువ ఉన్నట్లయితే గనక ఆ నేలలలో మనకు సల్ఫర్ డెఫిషియన్సీ ఉంటుంది. ఒకవేళ 10 ppm కంటే ఎక్కువ ఉంటే సఫిషియెంట్ రేంజ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చును. అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనము ఏవైతే బ్లాక్ సాయిల్స్లలో మనకు ఆటోమేటికల్లీ మనకు న్యూట్రియంట్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి రైతులు బ్లాక్ సాయిల్స్కి సరిగ్గా న్యూట్రియంట్ మేనేజ్మెంట్ చేసుకోవట్లేదు. ఓన్లీ ఎర్ర
నేలల్లోనే ఎక్కువ చేసుకుంటే సరిపోతది అన్న ఒక అపోహతో ఉంటున్నారు. అయితే మనకు ఈ బ్లాక్ సాయిల్స్‌లలో న్యూట్రియంట్ ఇది అనేది మనకు సేంద్రియ కర్బన శాతం కొంచెం ఉంటది కాబట్టి ఉంటది. కాకపోతే మనకు దాన్ని అది లాసెస్ కూడా ఎట్ ద సేమ్ టైమ్ వాటెవర్ కరెంట్ వెదర్ కండిషన్స్ అకార్డింగ్ మనకు లాసెస్ కూడా అదే మాదిరిగా ఉంటాయి. పర్ సే మనకు ఒకవేళ మనకు ఎక్కువ వర్షం గనుక పడినట్లయితే గనుక మనకు ఆ టైంలో మనకు వాటెవర్ భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ మనం వేసిన నత్రజని ఎరువుల నుంచి వాటికి నత్రజనిని తీసేసుకొని N2ని కావాల్సిన ఇదిని తీసేసుకొని N2ని మనకు అట్మాస్ఫియర్‌లోకి రిలీజ్ చేస్తా ఉంటవి. సో, మనకు బ్లాక్ సాయిల్స్‌లలో గూడా మనము సాయిల్ టెస్ట్ అకార్డింగ్ మనం ప్రాపర్‌గా ఫెర్టిలైజర్ మేనేజ్‌మెంట్ చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యము. ఇప్పుడు ఒక రైతు భూసార పరీక్ష చేయించుకున్నాడు. రిజల్ట్ వచ్చింది. దాన్ని బట్టి ఎరువుల యాజమాన్యంలో ఏమన్నా చేంజెస్ ఉంటాయా? అలా అలా చేయొచ్చా? ఎలా ఉంటది అనేది? తప్పకుండా మనం భూసార పరీక్షలను అనుసరించి ఒకవేళ ఆ మూలకం గనుక మనకి ఎక్కువగా ఉన్నట్లయితే తక్కువ వేసుకోవడం అనేది కూడా ఒక 25-30% వరకు తక్కువ వేసుకోవడము. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే అలానే వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ పాటించవలసిన మరొక ఇంపార్టెంట్ ఇండిస్ ఏంటి అంటే మనకి ఎరువులు వేస్తున్నాము. అయితే ఆ ఎరువులు వేసేటప్పుడు ప్రతి పంటకి దానికి ఒక ముఖ్యమైన దశ ఉంటదన్నమాట. ఆ ముఖ్యమైన దశని ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. నత్రజని ఎరువులనైతే గనుక ఒక 3-4 దఫాలుగా వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే టు అవాయిడ్ లీచింగ్ లాసెస్ అండ్ డీనైట్రిఫికేషన్ లాసెస్‌ని మనం అవాయిడ్ చేయాలి అంటే 3-4 దఫాలుగా వేసుకోవాలని అనుకున్నాం. అయితే ఈ 3-4 దఫాలుగా ఎప్పుడు వేసుకోవాలి అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎప్పుడంటే అప్పుడు వేసుకున్నట్లయితే గనుక మనకు ఆ పంటకి ఉపయోగం ఉండదన్నమాట. ఆ పంటకి తన యూజ్ ఎఫిషియన్సీని పెంచుకోవడానికి లిమిటెడ్‌గా 20-25 కిలోల నత్రజనిని పంట యొక్క ముఖ్య దశలు ఇప్పుడు వరి పంట తీసుకున్నట్లయితే మనకు ఒకటి బేసల్ డోసు నాటుకునే ముందు భూమిని దమ్ము చేసేటప్పుడు ఒకసారి వేసుకుంటాము. తర్వాతకి 20-25 రోజుల దశలో ఒకసారి వేసుకుంటాము. అప్పుడు మొక్క శాఖీయోత్పత్తి చాలా ఫాస్ట్‌గా జరుగుతా ఉంటది కాబట్టి ఆ టైంలో మనం ఒకసారి వేసుకుంటాము. ఆ తర్వాతకి అది ఫ్లవరింగ్‌కి వచ్చేటప్పుడు ఒకసారి వేసుకుంటా ఉంటాము. ఆ తర్వాతకి గ్రెయిన్ ఫార్మ్ అవుతా ఉంటది. ఆ టైంలో మనం వేసుకుంటాం. ఇట్లా ప్రతి పంటకు గూడా దాని ముఖ్యమైన దశలు ఉంటా ఉంటాయన్నమాట. అదే ఒకవేళ మొక్కజొన్న పంటను తీసుకున్నట్లయితే బేసల్‌తో పాటు మనము 20-25 డేస్ అండ్ గ్రెయిన్ ఫార్మేషన్ స్టేజ్ ఈ 3 స్టేజెస్ ఇంపార్టెంట్. అదే పత్తి పంటను తీసుకున్నట్లయితే మనకు బేసలు 20 డేస్, 40 డేస్, 60 టు మళ్ళీ 80 డేస్. ఎవ్రీ 20 డేస్‌కి ఒకసారి 20-25 కిలోల నత్రజని ఎరువులతో పాటు 5-10 కిలోల మనకు పొటాషియం ఎరువులను వాడుకునేసి బేసల్‌గా ఒకటేసారి సూచించినటువంటి 100 కిలోల మనకు భాస్వరం ఎరువులను వాడుకొని వేసుకున్నట్లయితే గనుక మనం మంచి ఈ దిగుబడిని అనేది వివిధ పంటలలో మనము తీసుకోవడానికి ఆవశ్యకత ఉంటుంది. అలాగే మనకు ఈ నూనె గింజ పంటలైనటువంటి నువ్వులు, ఆముదము, వేరుశనగ ఇటువంటి పంటల్ని చూసుకున్నప్పుడు మనకు ఆ పంటల్లో ముఖ్యమైన ఎకనామిక్ ఇది ఏంటంటే దాంట్లో ఏదైతే పంటలో ఆయిల్ కంటెంట్ మనకు ఎంత ఎక్కువ ఉంటే మనం పండించిన పంటకి అంత మంచి గిట్టుబాటు ధర అనేది మనకు దొరుకుతది. సో, మనం అలా చూసుకున్నట్లయితే మనకు ఆ పంటల్లో మనకు వాటెవర్ వేరుశనగ పంట, నువ్వుల పంట, ఆముదం పంట ఈ పంటల్లో మనకు ఆ ఆయిల్ కంటెంట్ మంచిగా ఇంప్రూవ్ కావాలంటే సల్ఫర్ సంబంధిత ఎరువులను తప్పకుండా వినియోగించుకోవాలన్నమాట. దీనికోసం మనము జిప్సము లేకపోతే సల్ఫర్ సంబంధిత ఎస్ఎస్పి లేకపోతే బెంటోనైట్ సల్ఫర్ ఇటువంటి ఎరువులను మనం వాడుకున్నట్లయితే గనుక ఆ పంటల్లో ఎకనామిక్ ఇది అయిన ఆయిల్ కంటెంట్ మంచిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటది. దాని ద్వారా మన పంట యొక్క గిట్టుబాటు ధర కూడా పెరుగుతా ఉంటదండి. ఓకే. రాజమణి మ్యామ్, ఇంకొకటి మన రైతులు రసాయన ఎరువులు వాడాల్సొచ్చినప్పుడు అన్ని రకాల రసాయన ఎరువుల్ని కలిపేసి మామూలుగా పిచికారీ చేయడం, యూజ్ చేయడం చేస్తుంటారు. ఇలా చేయొచ్చా? అన్ని రకాల రసాయన ఎరువులు ఒక చోట చేయడం? యాంటగోనిస్టిక్ నేచర్ అంటే మనం వేసే ఒక ఎరువు దాని లభ్యత మనకు భూమిలో ఎక్కువ ఉన్నప్పుడు అది వేరే ఒక మూలకం యొక్క లభ్యతను తగ్గిస్తదనమాట. మొక్క తీసుకోకుండా ఒక క్రిటికల్ కండిషన్స్‌ని క్రియేట్ చేస్తదనమాట. అందుకోసం అని చెప్పేసి మనము ఇది ఎక్కువగా మన తెలంగాణ నేలల్లో మనకు ఆల్కలీ సాయిల్స్ ఎక్కువ ఉన్నందుకు గానీ మనము
ఫాస్ఫరస్ ఎరువుల్ని వాడుకునేటప్పుడు మాత్రము భూమిలో మనము జింక్ సంబంధిత ఎరువులతో కలిపి యాసంగి సీజన్లో ఎస్పెషల్లీ ఒకటేసారి కలిపి వేసుకోవద్దనమాట. మనం ఈ ఒక్కటి కేర్ తీసుకునేసి మిగిలిన నత్రజని, భాస్వరము, పొటాషియము ఈ ఎరువుల్ని కలిపి మూడింటిని కలిపి వేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత ఒక్క భాస్వరం ఎరువు ఉంటున్నందుకు తర్వాతగా ఒక 2-3 రోజుల వ్యవధితోనే జింక్ సంబంధిత ఎరువులను యాసంగి సీజన్లో మనం ఏ పంటకైతే వేయదలుచుకుంటున్నామో ఆ పంటలో వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్. ఇంకోటొచ్చేసి ఈ సూటి ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి సూటి ఎరువులు వాడాలా? కాంప్లెక్స్ ఎరువులు వాడాలా? ఏది మంచిది? ఎలా ఉంటాయి రెండిటికి సంబంధించి అనేది ఒకసారి? సూటి ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు ఇవి రెండిట్లలో మనకెప్పుడు కూడా సూటి ఎరువులు చాలా ఉత్తమం అండి. కాంప్లెక్స్ ఎరువుల్లో ఏంటి అంటే మనకు ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువుల్లో మనం డిఏపి ఇప్పుడు వేస్తున్నామండి. దాంట్లో మనకు ఆల్రెడీ నత్రజని మనకు డిఏపి ఎరువును వేసేది ఎందుకోసము? భాస్వరం సంబంధిత ఇది కోసం మనం వేస్తూ ఉంటాము. దాంట్లో ఆల్రెడీ నత్రజని కూడా ఉంటుంది. మనకు నత్రజని మనకు పర్సే మనము వేరుశనగ పంట తీసుకున్నట్లయితే మనకు నత్రజని అది దాన్ని వేరు బుడిపెలతోని మనకు వాతావరణంలో ఉన్న నత్రజనిని మనకు ఫిక్స్ చేసేస్తూ ఉంటుంది. అందుకోసం మనకు నత్రజని అంత ఎక్కువ ఉపయోగపడదు. కాకపోతే మనము వేరుశనగ పంటకు మనకు డిఏపి ఎరువుకు బదులు మనకు ఎస్ఎస్పి ఎరువును వాడుకున్నట్లయితే మనకు అక్కడ సల్ఫర్ కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. అందుకోసం దానికి సంబంధించిన మనకి ఆయిల్ కాంటెంట్ ఇంప్రూవ్ చేయడానికి సల్ఫర్ సంబంధిత ఎరువులు మనకు చాలా బాగా ఉపయోగం అవుతుంది. అయితే ఇదే మాదిరిగా మనకు 20-20 ఎరువు ఉంటుంది, 3-19 కాంప్లెక్స్ ఎరువులు ఉంటవి. ఆ ఎరువుల్లో కూడా మనకు రైతులు ఏం చేస్తూ ఉంటారు, మనము ఫాస్ఫరస్ని ఎప్పుడు కూడా బేసల్ డోస్ ఒకటే చెప్తా ఉంటాం. ఎందుకంటే అది చాలా స్లోగా కరిగి నిదానంగా కరిగి మొక్కకు అందుబాటులోకి వస్తూ ఉంటుంది. అలా కరిగి మెల్లగా కరిగి అందుబాటులోకి వస్తూ ఉంటుంది. మనకు ఆల్రెడీ మన సాయిల్లో కూడా మన తెలంగాణ నేలల్లో 70-80% ఎక్కువ ఉంది. మనకు బేసల్ ఒక్కటి సరిపోతుంది. కాకపోతే రైతులు ఏం చేస్తూ ఉన్నారు, కాంప్లెక్స్ ఎరువుల్ని 20-20 కానీ 3-19 కానీ పైపాటుగా వేస్తున్నారనమాట. దానివల్ల మన మొక్కకి ఎటువంటి ప్రయోజనం చేకూరదు. ఆల్రెడీ ఎక్కువ లభ్యత ఎక్కువ ఉన్న ఫాస్ఫరస్ తర్వాత కూడా వచ్చి ఎక్కువ చేరడం వల్ల మనకు భూమిలో మనకు జింక్ ఇంకా కొంచెం అనవైలబుల్ కండిషన్ లభ్యం కాకుండా పోతుంది తప్ప మనకు పైపాటుగా వేసుకునే ఈ కాంప్లెక్స్ ఎరువులతోని ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకోసం రైతులందరూ కూడా కాంప్లెక్స్ ఎరువుల్ని ఎక్కువ శాతం అవాయిడ్ చేసే వేస్తున్నారు. బట్ ఇంకా కూడా కాంప్లెక్స్ ఎరువుల్ని అవాయిడ్ చేసేసి మనకు సూటి ఎరువులను నత్రజని, భాస్వరము, పొటాషియము సూటి ఎరువులను వాడుకున్నట్లయితే సూచించిన మోతాదులలో వాడుకున్నట్లయితే మన పంట యొక్క దిగుబడిని పెంచుకుంటూ మన సాయిల్ పొల్యూషన్ని, గ్రౌండ్ వాటర్ ఇదిని మనము మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలుంటుందండి. ఓకే. అలాగే ఇప్పుడు వానాకాలం పంటల విషయానికి వస్తే ఎరువులు వేసేటప్పుడు ముఖ్య దశలు అంటే ఎలా ఉంటాయి? ఏ టైంలో ఎలాంటి ఎరువులు వాడాలి? ఓకే అండి. మనం ఇంతకుముందు చెప్పుకునేలాగా మనకు ప్రతి పంటకి ముఖ్య దశలు ఉంటాయండి. ఈ ముఖ్య దశలు ఏంటి అంటే మనకు అడుగు మందు వేసుకోవడం, మనం సాయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు అడుగు మందులాగా ఇవి వేసుకోవడం చాలా ఉత్తమము. ఆ తర్వాతకి ఏ పంటకైనా కూడా అది యాక్టివ్ వెజిటేటివ్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అది ఏ పంటకైనా 15-20 రోజులు లేకపోతే 20-25 రోజుల మధ్య కాలంలో ఉంటుంది. అప్పుడు ఒక దఫా తప్పనిసరిగా నత్రజని ఎరువులను ఒక 20-25 కిలోలు, పొటాషియం ఎరువులు ఒక 5-10 కిలోలు అప్పుడు వేసుకోవాలి. ఆ తర్వాతకి మనకు ఆ పంట పుష్పించే దశ ఉంటుంది. ఆ దశలో మరొక మారు 20-25 నత్రజని ఎరువులు మరియు 5-10 కిలోల వరకు పొటాషియం ఎరువులు వేసుకోవాలి. ఆ తర్వాతకి మనకి ఆ గింజ మన ఎకనామిక్ ఈల్డ్ అయిన ఆ గింజ ఇది దాని బరువు, దాని నాణ్యత, దాన్ని బట్టే మనకు గిట్టుబాటు ధర ఇది ఉంటుంది కాబట్టి డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి ఆ గింజ ఏర్పడే దశలో మనము మరొక దఫా వేసుకున్నట్లయితే కనుక మనకు నత్రజని ఎరువుల వల్ల ఆ గింజలో మనకు వాటెవర్ ప్రోటీన్ కాంటెంట్ వాటెవర్ ఇది మనకి ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా దాని బరువు పెరగడానికి మనం వేసుకునే పొటాషియం ఎరువు దోహదపడుతుంది. కాబట్టి మనకు ప్రతి పంటకి దాని యొక్క ముఖ్య దశలైన వెజిటేటివ్ స్టేజ్, ఫ్లవరింగ్ స్టేజ్, గ్రెయిన్ ఫార్మేషన్ స్టేజ్ ఈ స్టేజెస్ని చేసుకునేసి మనకు ఈ ఎరువులను వాడుకోవడం అనేది చాలా ముఖ్యము. ఓకే.
మ్యామ్ ఫైనల్‌గా మన రైతు మిత్రులకి ఏం చెప్తారు? వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎరువుల యాజమాన్యానికి సంబంధించి? ఓకే అండి. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. మనకి వర్షం పడితే మాత్రము ఒకటేసారి చాలా ఎక్కువ పడిపోతుంది. లేదు అనుకుంటే మళ్ళీ అగైన్ మనకి ఒక 6-7 డేస్ వరకి చాలా హెవీ ఈ సన్ ఎక్స్‌పోజర్ అనేది ఉంటుంది. సో, ఈ వర్షం ఎక్కువ పడ్డప్పుడు మనకు వాటెవర్ మన భూమిలో ఉన్న ఇవి అన్నీ కూడా న్యూట్రియంట్స్ అన్నీ కూడా రన్ ఆఫ్ ద్వారా ఎళ్ళిపోతాయన్నమాట. ఈ రన్ ఆఫ్ ద్వారా ఎళ్ళిపోయినప్పుడు మనము ఇమ్మీడియేట్‌గా నీరు నిలిచింది ఇమ్మీడియేట్‌గా మాత్రము ఎరువులు దయచేసి అస్సలు వేసుకోవద్దు. నీళ్లు బయటకు పంపించిన తర్వాతకి ఇది అయిపోయిన తర్వాతకి 20-25 కిలోల నత్రజని వేసుకోవాలి. తర్వాతకి పొటాషియం ఎరువులొచ్చి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒక 10-15 కిలోల పొటాషియం అందించాలి. ఆ తర్వాతకి సూక్ష్మ పోషకాలొచ్చేసి దాన్ని ఒకవేళ మనకు ఎక్కువగా వచ్చేది జింక్ డెఫిషియన్సీ కనబడతా ఉంటది. జింక్ డెఫిషియన్సీకి అకార్డింగ్ 2 గ్రాముల జింక్‌ని ఒక లీటర్ నీటికి కలుపుకొని ఒక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే గనక మనకు వాటెవర్ ఎటువంటి వెదర్ కండిషన్స్ మనం ఇంతకుముందు ఫాలో అయిన మాదిరిగానే ఫాలో అవ్వకుండా మనకు వర్షం వచ్చింది, లేకపోతే చాలా డ్రై కండిషన్స్ వచ్చినవి. డ్రై కండిషన్స్ వచ్చినప్పుడు పొటాషియం నైట్రేట్ 10 గ్రామ్స్ పర్ లీటర్. మనకు ఏది ఎలా రిక్వైర్డ్ అవసరం అవుతుందో మనకు ప్రతి జిల్లాలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి మనకు సైంటిస్టులు గానీ, అందరూ గానీ అందుబాటులో ఉంటారు. మీరు ఎవరికి ఒకసారి దగ్గరికి వెళ్లి కనుక్కొని మీ పంట పరిస్థితి, మీ భూమి పరిస్థితి చెప్పినా కూడా వాళ్ళు మీకు సరైన రికమెండేషన్స్ సజెస్ట్ చేస్తారు. మీరు దాని అకార్డింగ్ మీరు ఫాలో అయ్యి ఈ ప్రస్తుత తరుణంలో మీరు మంచి ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ చేసి మంచి ఈల్డ్ గెట్ ఆన్ అవుతారు అని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మా రైతు మిత్రులకు అర్థమయ్యేలాగా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యెస్. కస్తూరి రాజమణి మ్యామ్ చెప్పింది విన్నారు కదా! వానాకాలం పంటలకు సంబంధించి ఎరువుల యాజమాన్యం ఏ రకంగా చేపట్టాలి? ఏ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఎరువుల అవసరం ఉంది? భూసార పరీక్షలు ఎలా చేయించుకోవాలి? అలాగే భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాత ఎరువుల యాజమాన్యం ఏ రకంగా చేయాలి? ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ ఎఫెక్ట్ కారణంగా ఏ రకంగా ఉండబోతుంది? ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేడం చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కాబట్టి వీటన్నిటిని పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.